దక్షిణ కాళి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం. ముఖ్యంగా ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పుకోవాలండి. మెయిన్ థింగ్, శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పైన మీసాల వాణి గారు. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ట్రైలర్ లాంచ్. సో ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిలిం ఆవిడని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వాణి గారికి అన్నింటినీ కూడా ప్రసన్న కుమార్ గారు దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నాం అనమాట. నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక చిన్న సినిమా చేసాం ఒకటి, రాజు వెట్స్ రాంబాయ్, నేనే ఫాదర్. దాంట్లో చిన్న సినిమాగా మొదలయ్యి మీ దయవాలంటే మీరు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, మీ రెస్పాన్స్ కానీ, ఆ సినిమాలో ఉన్న కథకు కానీ ఈరోజు పెద్ద హిట్ అయింది. అంటే ఎంటైర్ సినిమాకి ఎంత ఖర్చు అయిందో ఫస్ట్ డే వచ్చేసింది అది. అలాగే ఈ సినిమా కూడా వాణి గారు ఒక లేడీ, ఎంత దమ్ముంటే ఈ సినిమా తీస్తారండి ఆవిడ. డబ్బు కాదు ముఖ్యం, దమ్ము కావాలి. ఆ కాళీమాతే ఆవిడని ఆవహించి సినిమా తీసినాము. అలాగే ఈ హీరోయిన్స్ చక్కగా ఉన్నారు ఇద్దరు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా ప్రసన్నత కూడా మంచి హ్యాండ్, తను ఇప్పుడు కోరుకుంటారు చిన్న సినిమాలు హిట్ అవ్వాలని. ఈ సినిమా హిట్ అవ్వాలని హీరోయిన్స్కి, డైరెక్టర్ కృష్ణ గారికి, అందరికీ పేరు వాళ్ళు కోరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలీదు, ఏమో ఇతనే రాజమౌళి అవుతాడో రాఘవేంద్ర ఎవరు అవుతారో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ మదర్ బ్లెస్సింగ్స్ ఉండగా అందరి బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. ఓకేమ్మా, గాడ్ బ్లెస్ యూ. బాగా డైరెక్ట్ చేయి, కష్టపడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రసన్న, ఇప్పుడు మనకుండే వాళ్ళ స్టార్లు, పాన్ ఇండియాలు, ఆస్కార్లు, ఈ డైరెక్టర్లు అందరూ ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. ఆ చిన్న సినిమా నుంచి వచ్చినదిలో ఇప్పుడు నాగవంశి తను వస్తున్నాడు. డెఫినెట్గా తన క్రియేటివిటీతో ఎక్కడికి మనస్ఫూర్తిగా ఎదగాలని కోరుకుంటూ. మా తమ్ముడు గెటప్ చూశాను ఇందాక, అద్భుతంగా ఉంది. నేను ప్రసన్న అంటాను లాస్ట్ 30-40 ఏళ్ళ నుంచి ఒకటే కోరుకుంటున్నాం. మనకి చాలా మంచి, మా తమ్ముడు లాంటి చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళని వదిలేసి మనం ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాం. అంటే అవసరమైతే ఈ రోజుల్లో తీసుకురావడం తప్పు కాదు, కానీ వీళ్ళు కూడా వాడుకోండి. ఎంతో కష్టపడ్డారు వీళ్ళు. ఈ సినిమా ఇతనికి మంచి లైఫ్ అవుతుంది ఆ బ్రదర్ గారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ వాణి గారు, మీసాల వాణి గారు. ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ ఎంత హిట్ అయిందో అలాగే మీసాల వాణి కూడా అంత హిట్. ఇప్పుడు క్లాప్స్ కొట్టాలి వాణి గారికి. జస్ట్ నో శివాజీ రాజా గారు హ్యాస్ మెన్షన్ దట్ గట్స్ ఉండాలండి సినిమా తీయాలంటే. ఎందుకంటే డబ్బు లేనిదే సినిమా తయారు కాదు. ఎంతోమంది ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ఏదైనా కావాలంటే ఫస్ట్ పెట్టుబడి కావాలి సినిమాకి. ఆ పెట్టుబడి పెట్టినటువంటి నిర్మాత అయినటువంటి మీసాల వాణి గారిని అందరూ మనం కంగ్రాచులేట్స్ చేస్తూ, ఆమె మంచి సక్సెస్ కొట్టాలని, ఇంకా 2-3 సినిమాలు మంచిగా తీసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా కృష్ణ గారి గురించి అండి, అంటే బడ్జెట్ ఎంత బడ్జెట్ పెట్టినా కూడా, అది తక్కువైనా ఎక్కువైనా కూడా చక్కగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి నీట్గా ఇవ్వగల డైరెక్టర్ ఎవరంటే మా తోట కృష్ణ గారు. అలాగే మీసాల వాణి గారికి ఆల్ ది బెస్ట్, ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మనం చూసాం మొన్న విజయవాడలో దుర్గమ్మ ఉత్సవాలు చూసాం. చాలా అద్భుతంగా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. భవిష్యత్తులో మైసూరు కంటే అద్భుతంగా చేయాలి దసరా ఉత్సవాలు అని చెప్పి ఆ దుర్గమోత్సవాలు ఎలా అనుకుంటున్నారో ఆ రేంజ్లో మనకు అటు మైసూరుగా, ఇటు మన విజయవాడగా చూసుకుంటే దుర్గమ్మ, కాళీమాత, మన దక్షిణ కాళీ ఉత్సవాలు ఎంత గొప్పగా చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి, అన్ని పక్కల ఆడి, ఆవిడ మీసాల వాణి గారికి బాగా డబ్బులు వచ్చి ఆవిడే ఇంకెవరికన్నా దానం చేసేటట్టుగా కూడా ఉండి, ఈ టెక్నీషియన్స్, ఈ స్టార్స్, వీళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ మంచి స్టార్లు అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళని ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన శివాజీ రాజా గారు, పద్మిని గారు, రమేష్ గారు, ప్లస్ వీళ్ళందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చారు. కానీ ఏదో పెదాలతో మాట్లాడతాం కాదు. మేము చాలా ఫంక్షన్లకు వెళ్తాం, చాలా 90% పెదాలతో మాట్లాడతాం, మనసుతో చాలా తక్కువ మాట్లాడతాం. కానీ ఇది పూర్తి స్థాయిలో అందరం మనసుతో మాట్లాడి ఇది సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాం. డెఫినెట్గా ఈ ఆశీర్వాదాల ఫలంతో
ఈ దక్షిణ కాళి అత్యద్భుతమైన హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మన ముందుకు తీసుకొచ్చారు దక్షిణ కాళి అనే సినిమా రూపంలో. సో ఆ సాహసాన్ని పూనుకున్నందుకు మొదటి అడుగు వేసిన మా ప్రొడ్యూసర్ వాణి గారికి, అలాగే అందరూ చెప్పినట్టుగా అంత చిన్న సినిమాని ఒక భారీ బడ్జెట్ సినిమా రేంజ్లో తీసిన మా తోట కృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా, అంటే మేము ఈ మూవీని ఏదో ఒక సినిమాలో తీస్తున్నాం అన్నట్టు కాకుండా అమ్మవారికి సేవ చేస్తున్నట్టుగా భావించి మా అందరి చేత చేయించారండి. ముఖ్యంగా అలాంటి ఒక వాతావరణం కల్పించినందుకు వాణి గారికి, అలాగే మా నాని అని పిలిచే మా వంశీకృష్ణ గారికి కూడా మేము నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సినిమా చేస్తున్నంతసేపు ఏదో ఇది సినిమా ఏదో కెమెరా పెట్టాం అలా కాకుండా ఇది ఒక అమ్మవారి కార్యంలాగా, ఒక అమ్మవారి ఉత్సవం చేస్తే మనం ఎంత పద్ధతిగా ఎంత బాగా చేస్తామో అంత బాగా చేయించారు మా అందరి చేత. సో థ్యాంక్స్ అ లాట్. అండ్ అలాగే ఈ చిత్రంలో మెయిన్ అమ్మవారిగా యాక్ట్ చేసిన అర్చన గారికి, ఆవిడకి ఇది చిత్రం మంచి కంబ్యాక్ కావాలని అండ్ ఆవిడ ఇంకా వైవిధ్యమైన పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ తొలి అడుగు మీకు ఒక సుదీర్ఘ ప్రయాణం కావాలండి వాణి గారు. మీరు ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాలో చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు వాణి మేడం, చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నాని గారు, ఇక్కడ ఒక్కళ్ళ గురించి చెప్పక్కర్లేదండి, ప్రతి ఒక్కళ్ళు క్యాస్ట్ నుంచి క్రూ వరకు అందరూ టెక్నీషియన్స్ దగ్గర నుంచి 24/7 ఎంత మంచి కష్టంగా పనిచేశారో నాకు తెలుసు. సార్ ఒక్కసారి తోట కృష్ణ సార్ మీరు వస్తే కొంచెం మాకు వైబ్ వస్తుంది. రండి సార్. మీరు మా డైరెక్టర్ సార్, నాకు నిజంగా యాక్టింగ్ వచ్చో లేదో నాకు తెలియదు, కానీ సార్ నాలో ఏం చూసారో తెలియదు, కానీ నన్నైతే నువ్వు ఫస్ట్ రోజు రాగానే నువ్వు హీరోయిన్ అమ్మ అని పెట్టేశారు. ఆ ఆపర్చునిటీకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఇది కసి డెఫినెట్గా మంచి ఆర్ట్ హీరోయిన్ అయిందండి. డెఫినెట్గా మంచి హీరోయిన్, ఆర్టిస్ట్ అవుతుంది, మంచి హీరోయిన్ అవుతుంది కంపల్సరిగా. ఆ లక్షణాలు తెలుస్తాయి ముందే చూడగానే. డెఫినెట్గా అమ్మాయిల కసి ఆ తపన అంజేట్ ఉంది, డెఫినెట్గా మంచి హీరోయిన్ అవుతుంది భవిష్యత్తులో. శ్రీనిధి క్రియేషన్స్ మీసాల వాణి గారు నిర్మించిన దక్షిణ కాళి మూవీ, దాంట్లో ముఖ్య పాత్ర పోషించడం జరిగిందండి. నేను అంటే అమ్మవారు ఒక శక్తి, ఒక దృశ్యశక్తి ఎలా ఉంటుందో అలా క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అది మా ప్రొడ్యూసర్ గారు మీసాల వాణి గారే డిజైన్ చేసి, మా తోటగారు కొద్దిగా వెనుకకి నెట్టేసిన మీసాల వాణి గారు ముందుకు నెట్టేస్తూ వచ్చారు. కానీ ఒక అద్భుతమైన సినిమా, ఒక అమ్మోరు సినిమాల ముందుకు వస్తుంది అని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా బాగా గ్రాఫిక్స్ సీన్స్ కూడా చాలా బాగా జరిగాయి. అలాగే మా సినిమాలో సుబ్బుగిన చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచిగా చేశాడు యాక్టింగ్. సుబ్బు మంచి టాలెంటెడ్. అలాగే మీరందరూ కలిసి ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకైతే నేను తొలి పరిచయం అండి. నన్ను తొలి పరిచయం చేసినటువంటి వాణి అమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. అండ్ నాకు స్టేజ్ ఫియర్ ఉంది కొంచెం, ఏమనుకోకండి. అండ్ మన డైరెక్టర్ గారు తోట కృష్ణ గారికి కూడా సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నానిబాబు గారు మీకు కూడా, అలాగే అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. చాలా కష్టపడ్డారు సినిమా కోసం అని. అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా దాదాపు ఒక పట్టుదలగా అందరి సపోర్ట్తో చేయటం జరిగింది. ఆర్థికపైన ప్రస్తావన కన్నా కూడా ముందు పట్టుదలగా అందరూ కలిసి ఈ సినిమాలో ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరూ కలిసి కష్టపడి సాధించిన కృషి ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ సినిమా మంచి సక్సెస్గా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన శివాజీరాజు గారు, ప్రసన్న కుమార్ గారు, మళ్ళీ మన రమేష్ గారు, అందరూకి నా ధన్యవాదాలండి. పద్మిని గారు, ఇది డెఫినెట్గా మంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో కలవాలని నా కోరిక. ఉంటానండి. థ్యాంక్ యూ. మా సినిమాని ఆశీర్వదించి, మమ్మల్ని ఆశీర్వదించి చిన్న సినిమాలకి ప్రాణం పోస్తున్నారంటే ఈరోజు వారేనండి. వారే నిజంగా. నేను అనుకోలేదండి
శివాజీరాజా గారు ఎప్పటి నుంచోనండి, ఒక 20 సంవత్సరాల నుంచి నేను తెలుసు. శివాజీరాజా గారికి తెలుసు, ప్రసన్న గారికి తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో అన్నీ, ఈ సినిమా గురించి ఎంత నష్టపోయాను అనేది నాకే తెలుసు జీవితంలో. ఎందుకంటే కష్టపడి ఏదో ఒకటి సాధించాలి, ఒక ఫిమేల్ ప్రొడ్యూసర్ రావాలి బయటికి, ఏదో ఒకటి సాధించాలి. నన్ను ఎలా ఆదరిస్తారు, ఏదో కమర్షియల్ సినిమాలు కాకుండాను ఒక ఫిమేల్ ప్రొడ్యూసర్గా అమ్మవారి సబ్జెక్ట్ అని దక్షిణ కాళీ మాత మీద సబ్జెక్ట్ నేనే రాసుకున్నానండి. నేనే రాసుకొని సినిమా తీయటం జరిగింది. ఇది ఎన్ని సాధక బాధకాలకు ఓర్చి, ఒడిదుడుకులకు ఓర్చి ఈ రోజున ఈ స్టేజ్లో నుంచున్నామనంటే ఇదంతా మా టీము ఇస్తున్న సహకారం, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్న సహకారం, మెయిన్గా అమ్మవారి దయ ఉండబట్టే, ఆ తల్లి దయ ఉండబట్టే నేను ఈరోజు స్టేజ్ మీద నుంచున్నానండి. ఆ తల్లి దయ వల్లేనండి ప్రతి క్షణం ఏం చేసినా సరే అమ్మవారి దయతోటేనండి. ఈరోజు ఇది కావాలి నాకంటే నేను ఎవరిని అడగలేదండి, నాకు ఇది కావాలి అడగలేదు. కానీ అమ్మవారి దగ్గర నేను నమస్కారం చేసి, తల్లి ఈరోజు నాకు ఇది కావాలి, ఇది ఎలా సమకూరుస్తావో అని చెప్పేసి అమ్మవారిని అడగడం జరిగింది. ఆవిడ దయ వల్లే ఈరోజు ఇంతవరకు రాగలిగాం. నిజంగా ఒకటి ప్రత్యేకంగా ప్రసన్న గారికి, శివాజీరాజు గారికి ప్రత్యేకమైన ఒక్క మాట చెప్పానండి అంతే. సార్ ఇలా చేస్తున్నానంటే, చెయ్యమ్మ మీ వెనకాల మేము ఉన్నామన్నారు. 100%. ఈరోజు ఇంతమంది వచ్చారు, మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాలో సబ్జెక్ట్ ఏంటంటే, చాలా సినిమాలు మీరు చూస్తుంటారండి, ఇలాగే డివోషనల్ మూవీస్ చాలా చూస్తుంటారు. నేను ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మవారు 101 మంది అమ్మవార్లు అంటే 100 మంది అమ్మవార్లు, ఒకే తమ్ముడు పోతురాజు. ఈ కాన్సెప్ట్ రాలేదు. అక్క తమ్ముళ్ళు అనుబంధాన్ని చూపించాలనుకున్నాను. ప్రతి సినిమాల్లో అమ్మవారిని చూపిస్తారు, పోతురాజుని ఎవరు చూపించలేదు ఇంతవరకు. లాస్ట్లో పోతురాజు గారికి ఒక ప్రత్యేకత ఇచ్చి ఆ అక్కకి తమ్ముడు ఎలా సహకరించాడు. ప్రతి ఒక్క గుడి ముందు పోతురాజు ఉంటారు, కానీ అది ఎందుకో ఎవరు బయటికి తీసుకురావట్లేదు. ఆ తమ్ముడు ఎందుకు ఉంటాడు, అక్క కాపలాగా దేనికి ఉంటాడనే సబ్జెక్టు. అది చాలా అద్భుతంగా వచ్చిందండి. నేను ఇప్పుడు రివీల్ చేస్తే మీరు అందరూ మళ్ళీ సినిమాకి వెళ్ళరేమో, అందుకనే నేను రివీల్ చేయట్లేదు. ఒకసారి అందరు సినిమా చూసే తెలుసుకోవాలని ఒక ఆకాంక్ష. ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక్కసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, ప్రసన్న గారు, శివాజీరాజు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నేను కూడా మీడియాలో మాట్లాడడం కొత్త, ఏదైనా ఉంటే తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ.